ఈ కోతిగాడు ఏం చేస్తున్నాడబ్బా? ఏదైనా తినడానికి ముందు ధ్యానం చేయడం నాకు అలవాటు. తాజా తాజా పండ్లు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఆనందంగా తినొచ్చు. రోడ్స్ అదిరిపోయినాయి మామ. ఒసేయ్, నాకు మండిపోతుంది. నాకు ఒక్కడ కూడా ఉంచకుండా మొత్తం ఉడిచేస్తావే. నీ పని చెప్తానుండు. ఏది ఎటు పోయింది? నేను నీకు దొరకను మామ, దొరకను. అయిపోయావే, వస్తాను ఆగు. ఏయ్ ఆగా ఆగా, బుర్ర పగిలిపోద్దా. ఆగా, ఇదే నీకు చివరి రోజు. అవుట్. ఎవడు రాది? ఎవడో నా బుర్ర పగలు కొట్టింది, చెప్తారా లేదా? మ్యాటర్ లోకి పులిరాజు ఎంటర్ అయినట్టున్నాడే. అమ్మో, అంతకు ముందు నా తోకం లాక్కుపోయాడు. ఇప్పుడు ఈ తోకనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జంపు 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 జంబో 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 జంబో. అల్లరి కోతిగాడికి భలే జరిగింది. ఎండలు దంచి కొడుతున్నాయి. టోపీ కొనుక్కోవాలి. మామిడి పండు ఇంకా ఆగేది లేదు. ఓర్ని ఎదర ముళ్ళు ఇటు పరిగెత్తుకొస్తున్నాడు మటాష. బ్రేక్ 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 బ్రేక్. కొద్దిలో బతికిపోయాడు. ఏదైనా మనకి ఇష్టమైనది పొందాలంటే ముందు ముళ్ళును దాటుకుని వెళ్ళాలంటారు. ఇదేనేమో. కుందేలు, నువ్వు నాకు సహాయం చెయ్యి. పండు కోసుకున్న తర్వాత ఇద్దరం చెడు సగం చేసుకుని తిందాం. సరే. నువ్వు పైకి వెళ్ళి పండును కోసుకొచ్చాయి. కరెక్ట్ రూట్ లోనే పోయిందా? నువ్వు కావాలనే నా గుండె పలగొట్టావు కదా. దీన్ని చూస్తుంటే నాకు నవ్వట్లేదు. ఈసారి నేను దొరుకుతాను, నువ్వెళ్ళి కోసుకురా. వీడు మరీ రాంగ్ రోడ్ లో పోయినట్టున్నాడు. ముళ్ళు మామూలుగా దిగలేదు. ఇది కావాలనే ప్లాన్ చేసినట్టుంది. కోతిగాడికి బాగైంది బాగైంది బాగైంది. ఇప్పుడు మనం క్వాంటం ఫిజిక్స్ యూజ్ చేద్దాం. E=mc². పర్ఫెక్ట్ గా దొరుకుతున్నాను మామ. చచ్చాను. ఫార్ములా ఏదో రాంగ్ అవుతుంది. బ్యాటన్ అంటే ఇదే. ఈ పండు నాది. ఎవడైనా అడ్డొస్తే కుర్చీ మడత పెట్టి ఎందుకులే, వద్దులే, నువ్వే తీసుకెళ్ళు. గాల్లో తేలినట్టుంది, గుండె జారినట్టుంది. ఏ బండోడా, నాకు కూడా ఓగాలనుంది. ఒకసారి అవకాశం ఇవ్వరా. ఇచ్చేదే లేదు. అవతలకు పోరా పుస్కి. చా, ఎంత అవమానపరుస్తాడు అనుకోలేదు. ఈ బండోడికి బుద్ధి చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. పుస్కి అని తిడతావా? ఇవాళ నా చేతిలో నువ్వు అయిపోయారా. ఈ కోతిగాడు పైకెక్కి నన్ను పడగొట్టే ప్లాన్ చేశాడు. ఈడి పని చెప్తా. అసలు ఎంటర్టైన్మెంట్ లేక లైఫ్ అంతా బోరు కొట్టేస్తుంది. ఓ ఈ పుల్రాజా, ఎలా ఇట్రా. ఏంటి ఊగుతావేటి? నేను దీనికోసం ఎదురు చూస్తున్నా. ఇదంతా చేసింది ఆ కోతిగాడు. కావాలంటే పైకి చూడు. అవునా, నిజమా? ఈ బండో నన్ను ఎలా బుక్ చేసేసాడేంటి? రే కిందకి దగ్గర. ఇవాళ నా చేతిలో నువ్వు అయిపోయావరా. ఇవాళ నీకు మూడిందిరా నా చేతిలో చచ్చావు. నన్ను బుక్ చేద్దాం అనుకున్నాడు, ఆడే బుక్ అయిపోయాడు. రై రే రారా, రై రే రారా, అడ్డే లేని దారే రారా. పిలిచావుగా రైమని వచ్చేసా. ఈ లోపల లోపలే పాట పాడుకుని ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. రై రే రారా. నా అట్టిపల్లి ఎవడరా? నా అట్టిపల్లి ఎత్తేసింది చెప్పండి. ఈ ఆలాడెవడో నాకు దొరకాలి, నా సంకలో పెట్టి నలిపేస్తా అండి. అయ్యా అయ్యా, నాకు ఆకలి ఉంది. ఏదైనా ఉంటే ఏంటయ్యా? చేపట్టు, ఇగో పండగ చేసుకో. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద. దీని మొహం చూస్తుంటే ఆకులు నాకేవాడి దగ్గర మూతులు నాకేలా కనపడుతున్నాయి. పాపం బాగా ఆకలి మీద నట్టుంది. తీసుకో, పండగ చేసుకో. ఎరా, నా దగ్గరే ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తావా? నా పన్ను తీసి నాకు ఇస్తావా? ఆ అల్లరి కోతిగాడు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు. కాపాడండి కాపాడండి. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏ వాళ్ళు మటాష్. కాపాడండి. ఈ అల్లరి కోతికి బుద్ధి చెప్పే ఐడియా బుర్రలో ఎలిగేసింది. ఏ అల్లరి కోతి, దుడ్డు గారు ఎలా ఉందో చూసావా? క్యాచ్. ఈ ఆల నీకు మూడిందే. నాకు మూడడం కాదురా, నీకు పగులుద్ది. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. జాగ్రత్త పట్టుకో. ఈ కర్ర నన్నెందుకు పట్టుకోమంది? అమ్మో, ఇది నాది కాదు. అలా కోపంగా చూడకో. నేను కొట్టింది నేను కాదు, ఇది. నాతోనే యాక్టింగ్ చేస్తావా? నువ్వు బంగారం రా, నాకు తెలుసు. ఆ కోతిగాడితో జాగ్రత్తగా ఉన్నావు. అలాగే మామా.
ఏ అల్లరి కోతిగాడు ఎక్కడున్నాడు? ఏదో ప్లానింగ్ లో ఉండి ఉంటాడు. ఒసేయ్, నాకే ధమ్కిస్తావే? ఇవాళ నీ సంగతి చెప్తా. నా చేతిలో మటాష. అడవిలో భూకంపం ఏమైనా వచ్చిందా? పారిపోండి పారిపోండి, వేటగాళ్ళు వచ్చారు. పారిపోండి పారిపోండి. అమ్ము, వేటగాలే. నేను దొరకను. జంపు. వేటగాళ్ళు ఏనుగుల దగ్గరికే వెళ్తున్నారు. మనం ఎలాగైనా మన ఏనుగు మిత్రుల్ని కాపాడుకోవాలి. వెళ్దాం పద. వేటగాళ్లకు ఏనుగులు దొరికేసే అంటావా? అడుగో వేటగాడు. నన్నేం చేయొద్దు. మనం ఎలాగైనా ఈ వేటగాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఏం చేద్దాం? నాకొక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఈ తేనెటీగలతో ఆ వేటగాళ్ళకి చుక్కలు చూపిస్తాను. చావు వెతుక్కుంటూ వస్తున్నారు వీళ్ళు. తేనె రుచి చూడండి రా అబ్బాయిలు. అమ్మో, తేనెటీగలు కుట్టేస్తున్నాయి. మంట. పారిపోండి పారిపోండి. చచ్చారు పిల్లకాయలు. ఇది గోలి రంగు కాదు రోయ్, కొత్త కారం. కళ్ళన్నీ మండిపోతున్నాయి. కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. కళ్ళలోంచి నీళ్లు. మంట. అరటి పండు తొక్కల మీద ఫ్రీగా స్కేటింగ్ చేసుకుంటారా? అమ్మో, మంట. జారిపోతున్నాం. అమ్మా, జారి పడిపోతున్నాం. నేను చెప్పు బుద్ధిగా ఆగాను. వీళ్ళు నీళ్ళలో పడేలా ఉన్నారు. అబ్బా, మంట. కళ్ళంతా మంట, ఒళ్ళంతా మంట. కాపాడండి. ఓయ్ అతిథులు, సింహం సౌండ్ స్పీకర్ వస్తుందా? నిజం కాదు. సింహం. ఒరే, దానికి దొరికామో చచ్చామే. పారిపోండి. ఈ ఏళ్ళ మన టైం ఏదో బ్యాడ్ నడుస్తున్నట్టుంది. నెమ్మదిగా తీ, దానికి నొప్పెడతాది. దేవుడా, అంతా మంచి జరగాలి. నన్ను కాపాడిన మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఏనుగు మామ లేచింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ వేటగాళ్ళు మళ్ళీ జన్మలో ఈ అడవికి రారు. అవును అవును, చాలా మంచి మాట చెప్పారు. సుబ్బయ్య గారి తోటలో పండ్లు చాలా రుచిగా ఉంటాయప్పా. రుచికరమైన పండ్లు. నేను ఈ ఏరియాకి దాదానని తెలుసు కదా. ముందు ఆ పండ్లన్నీ నాకు ఇచ్చి నువ్వు సైలెంట్ గా చెక్కా. ఈ పండ్లన్నీ ఆడికి ఇవ్వాలా? పోరా పుస్కి, నువ్వు దాదా ఏంట్రా? పరువు అంతా పోయిందప్పా. నాకు చాలా అవమానకరంగా ఉంది. చెంచా నీళ్ళ పడి చచ్చిపోవడం బెటర్. ఏంటలా మొహం ఏలాడేసుకుని వస్తున్నాం? ఏమైంది? ఆ జిత్తులు మారిని చాలా ఆకలిగా ఉంది. పండు మన కాళ్ళ వెళ్ళ పడితే పోరా పుస్కి అంది. ఫ్రెండ్, చాలా ఆకలిగా ఉందో పండువా? పోరా పుస్కి. నేను ఈ పట్టుకుపోతాను, లగెత్తుకొచ్చాయి. నా పండ్లు నాకు కుందేలు భలే తెలివి ఉపయోగించింది. ఇంక ఈ పండ్లన్నీ మనవే. ఎందాక ఒకటి కూడా ఏమన్నా. ఆ జిత్తులు మారికి ఏడుపు ఒక్కటే తక్కువ. ఏయ్, ఉందా పండ్లు ఇస్తావా చేస్తావా? ఏ పండ్లు ఏమను, నేను నీకు దొరకనుగా. అమ్మా, ఈ బుడ్డ కుందేలు ఇడిపోయిందమ్మా. ఈ ఆల బ్యాడ్ టైం. కొద్దిగా పండ్లు కోతైపోయాయిలే. మిగిలిన తిని ఎంజాయ్ చేద్దాం. చాలా మోసం. ఇదేదో కోతి కుందేలు మాస్టర్ ప్లాన్ లా ఉంది. పండ్లు పండ్లు పండ్లు, జిత్తులు మారినాక పండ్లు. అమ్మా నాన్న కనపడడం లేదు, నేను తప్పిపోయాను. సరిగా ఆహారం తిని చాలా కాలం అయింది. భలే ఆహారం. ఈ పాప ఎవరో ఎదుక్కుంటూ నా కోసమే ఆహారం కావడానికి వచ్చినట్టుంది. అమ్మో పులి, అమ్మో పులి, కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎవరో కాపాడమని ఏడుస్తున్నారా? పులి చిన్నారిని తరుముకుంటూ వస్తుంది. మనం కాపాడదాం. అవును, కాపాడదాం. నేను వచ్చేసాను రా పులిగా. కాపాడండి, కాపాడండి. ఇటొచ్చాయి. ఈ చిన్నారి ఏది? ఎటెళ్ళింది? ఎక్కడికి తప్పించుకుందాబా? కనపడ్డలేదు. ఏమైంది? ఈ వాళ్ళ నా ఆహారం మిస్ అయిపోయినట్టుంది. నువ్వు కాసేపు ఏం మాట్లాడకుండా గప్పు చూపుకోండు. ఆ పులి సంగతి నేను చూస్తాను. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కోపం వచ్చేస్తుంది. ఎవర్రా పండుతో కొట్టింది? పులికి పంచర్ అయినట్టుంది, అరుస్తోంది. నా కంటికి కనపడబిడ్డా, నీ పని చెప్తా. మేం కనబడను. మామిడి పండ్లతో బౌలింగ్ చేస్తానే ఉంటాం. కాసుకో. ఎవడరా ఇసురుతున్నాడో గొంతు కనబడిపోతుంది. ఊపిరాడేలా లేదు. ఇదే ఫైనల్ పండు. మేము మాడిపోగలం ఖాయం. ఓరు నాయనో, ఆడెవడో నాకంటే బలవంతంగా ఉన్నాడు. పారిపోవడం బెటర్. పరత బాగా తీరిపోయింది పులిరాజాకి. ఇంక నీకేం భయం లేదమ్మా. ధైర్యంగా పద. మా పాపను వెతుకుతూ ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డాము. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. మీ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ. చిన్నారి, ఇది అడవి. తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? అమ్మో, గుండె పగిలింది. కళ్ళు చక్రాల్లా తిరుగుతున్నాయి. నేను హిప్నటైజ్ అయిపోతున్నా. అమ్మో, బయటపడాలి. ఇదేదో భలేగా ఉందే. దీన్ని ఎవరి మీద ప్రయోగిస్తే బాగుంటది? గడ్డి భలే లేతగా భలే రుచిగా ఉందబ్బా. ఈ బండబాబు గడి మీద ప్రయోగిద్దాం. భలేగా ఉంటది. ఎవడ్రా నన్ను పిలిచింది? చూడు, దీన్నే చూడు.
కళ్ళు చక్రాల్లా తిరుగుతున్నాయి వీడు హిప్నటైజ్ అయిపోయాడు. ఇంతకు ముందు దగ్గరికి వెళ్తే కొమ్ములతో పొడిసి తరిమేసేవాడు. ఇప్పుడు భుజం మీద ఎక్కించుకుని అడవంతా తిప్పి చూపిస్తున్నాడు. ఏ బండబాబు, నాకు ఆకలి లంచ్ చేస్తుంది, వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకున్నారా. ఓకే బాస్. తొందరగా పెళ్ళాడకలొద్దు. బొట్ట నిండుగా మామిడి పండ్లు తీసుకోండి. కష్టపడకుండా కడుపు నిండిపోతున్నాయి. ఓ బుట్ట పైనాపిల్ పండ్లు, ఇంకో బుట్ట బత్తాయి పండ్లు ఈ బండబాబింటి గొడ్డులో కష్టపడుతున్నాడు. తీసుకోండి బాస్. మంచి పనోడు. ఒరేయ్, నువ్వు చేస్తుందేంటో నీకు తెలుస్తుందా? అవతల బా. నడ్డి విరిగిందిరా నాయన. వీడు నన్ను తనినా నేను వదిలిపెట్టను. కసక్క అమ్మా, ఎప్పటి వరకు ఏం జరిగింది? ఆ కోతిగా నిన్ను హిప్నటైజ్ చేశాడు. ఎంత దెబ్బ కొట్టాడా నన్ను. కోపం నశాలని కంటుతుంది. ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావురా. బండబాబు గాని హిప్నటైజ్ లో నుంచి పనులన్నీ జంగిల్ ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైపోయింది. మంకీస్ మ్యాంబో టీం, రాబిట్స్ జాంబో టీం నువ్వా నేనా అనేది తేల్చుకోవడానికి హోరా పోటీకి సిద్ధమైపోయాయి. టాస్ గెలిచి జాంబో టీం బ్యాటింగ్ తీసుకుంది. ఈ ఆల నా బౌలింగ్ పవర్ ఏంటో చూపిస్తా. ఒక్క బాల్ కే వికెట్లన్నీ పడగొడతా. వికెట్ పడుతుందో బౌండరీ వెళ్తుందో చూద్దాం. కాసుకో, అవుట్. స్పిన్ బాల్ ని మ్యాజిక్ బాల్ చేస్తా. ఆగు. సూపర్ షాట్. ఇదేంటిది, బాల్ ఆగమంటే అయిపోయింది. సూపర్ షాట్ కాదు, సూపర్ క్యాచ్. అమ్మా, రెంట పగిలిపోయింది. మ్యాంబో గారికి మూతి పళ్ళు రాలాయి. బాగా అయింది, మా బావకి బాగా అయింది. ఈసారి అవుట్. బౌండరీ ఫిక్స్. బంతి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. జాంబో టీం సూపర్ స్కోర్ చేసింది. ఇప్పుడు మ్యాంగో బ్యాటింగ్ చూద్దాం. నా బౌలింగ్ దెబ్బకి మ్యాంబో గాళ్ళు ఒక్కొక్కడు ఫటా లేసిపోతాడా చూసుకో. మ్యాజిక్ ఆన్. అట ఇట కన్ఫ్యూజ్ అయికో. కన్ఫ్యూజన్ లో బౌండరీలు ఇంకా ఎక్కువ కొట్టేస్తాను. అమ్మా, వికెట్ లేచింది. అవుట్ కాదు, అంతా మోసం. ఏయ్ పోరా, నువ్వు అవుట్. బావ తన్నారు, బావని పట్టుకు తన్నారు. మ్యాంగో బావ అవుట్. ఇంకో వికెట్ లేస్తా చూడ. ఎప్పుడు టైం ఒకళ్ళే కాదు, ఈసారి మాదే. సూపర్ స్కోర్ పరుగులు పడుతున్నాయి. ఇక జాంబోకి 7 తక్కువ. ఈ బాల్ కొట్టరా చూద్దాం. ఒరిజినల్ సూపర్ షాట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే అవుతా. ఫోటోలు తీసుకోండి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కాదురా, ఫుల్ ఆఫ్ ద మ్యాచ్ అవుతా చూడు. ఆకాశంలోకి వచ్చి మరీ పట్టుకున్నా. ఇదొక అద్భుతమైన క్యాచ్. రై అవుట్ రా, చెక్ అయ్యి. మ్యాంగో టీం పప్పు, జాంబో టీం కప్పు. జాంబో విన్నర్స్. అందరు కొట్టేశారు, మీది కప్పు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జాంబో టీం ఆనందంతో గంతులు వేస్తుంటే మ్యాంగో టీం మాత్రం ఏడుస్తూ కూర్చుంది. అయ్యో, వాళ్ళు సీరియస్ గా ఏడుస్తున్నారు. అరే ఏదో సరదాగా ఆడుకున్న ఈ కప్పు మనందరం కదా. అంటే మేం కూడా గెలిచినట్టేనా? అందరూ విన్నర్సే. ఎగరండి, ఎంజాయ్. ఈ అడవిలో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరెప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వావ్, సూపర్. గాల్లో జంప్ చేస్తుంటే పెద్ద హ్యాపీగా ఉంది. ఈ తెంగర బుచ్చి ఏం చేస్తుంది? ఊరిని నన్ను పిలవకుండా ఒక్కతే ఎంజాయ్ చేస్తుందా? చెప్తా తీసంటే అవుట్. నాతో పెట్టుకుంటే బ్యాక్ బ్లాస్ట్ అయిపోతాయి. గాల్లో జంప్ చేయడం అంటే ఏదో పిల్లి మొగ్గలేయడం కాదు. రే కోతిగా, నన్ను దెబ్బ కొడతావు కదూ, నేనేంటో చూపిస్తాను చూడరా. ఇలా ఆకాశంలోకి దూసుకుపోవాలి. ఏమైంది, ఇది కిందకి పోతుంది. ఈ తెంగర బుచ్చి ఏదో రెవెన్యూ ప్లాన్ చేసినట్టుంది. నేను సరాసరి గాల్లో కలిసిపోయేలా ఉన్నాను. నాకు తెలిసి ఇంతకంటే పైకి ఎవడు జంప్ చేయలేడు. మండు టెండలు స్లీపింగ్ మస్తుగా ఉందిరా. ఎవడరా నా మీద మర్డర్ ప్లాన్ చేసింది? అరే టోపీలు చూడు, నీకు వెరైటీగా ఉన్నాయి. ఏంటి స్పెషాలిటీ? చెయ్యి ఈ టోపీలో పెడితే ఆ టోపీలోంచి బయటకు వచ్చింది. అరే ఇవి మ్యాజిక్ టోపీలు. వీటితో కోడికి తెలియకుండా గుడ్లు కొట్టేద్దాం. మ్యాజిక్ స్టార్ట్. ఈ అలరోడు మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. అబ్రకా దబ్రా ఎగ్ దబ్బుకురా. నా మ్యాజిక్ కూడా చూపిస్తాను, ఆగు. అమ్మా,
ఇదేంటి చెయ్యాలి ఉచ్చులో ఇరుక్కున్నా? మ్యాజిక్ సరిగ్గా జరగలేదేంటి? ఏమైంది? అక్కడ ఏదైనా ప్రాబ్లమా? కోడి నిద్రపోతుంది, అంతా బానే ఉంది. మళ్ళీ ట్రై చేద్దాం. అమ్మా, సుత్తి దెబ్బకి చెయ్యి పచ్చడైంది. మ్యాజిక్ సరిగ్గా పని చేయట్లేదేంటి? టోపీలు అవుట్డేటెడా? ఎప్పుడు పని చేస్తా చూడు. మ్యాజిక్ హ్యాక్ అయినట్టుంది. ఈ ఆల బ్యాడ్ టైం అని రాసింది, జాగ్రత్తగా ఉండాలి. అమ్మో మ్యాంగోస్, నోరూరిపోతుంది. అమ్మా. అయినా మ్యాంగోస్ ని వదిలిపెట్టేది లేదు. ఈ రాయితో కొడితే అవే కిందడతాయి. ఈ ఆహారం చాలా రుచిగా ఉంది. ఎవడు రాడే నన్ను రాయితో కొట్టింది? నా పవర్ అంతా ఉపయోగించి కొడతా. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? అయిపోయావు. అమ్మా, నేను కూడా నా బలమంతా చూపించి మళ్ళీ ఒకసారి కుమ్మేస్తా. కాసుకో. అబ్బా. అల్లరి కోతిగాడికి సరదా తీరిపోయింది. ఉసేయ్, ఇదంతా నీ పనా? ఇవాళ నువ్వు నా చేతిలో చచ్చావు. అబ్బా. అమ్మా, బ్యాడ్ టైం అంటే ఇదే. ఐ మ్యాంగో. ఎవరా రాసింది? ఇవాళ అది గుంటాయి. చంద్ర. ఇది రాక ఎవరు తప్పించుకోలేరు. బీచ్ లో అనుభవించు రాజా. ఇవాళ ఏం వింతలు చూడాలా ఏమో. ఎవరది? ఏ పిల్ల పులి, వెళ్ళరా ఇటు. నా కండలు చూసావా? చూడు ఇటు. అల్దరిగా సింగిల్ ఫింగర్ తో ఫ్యాన్ అలా ఆఫ్ చేస్తున్నా చూడు. ఓరి నాయనోయ్, అది గుడ్లు అప్పగించి అటే చూస్తుంది. ఏ దిశ, ఫ్యాన్ ఆగిపోయింది చూడు. నువ్వు మామూలు బలవంతుడు కాదప్ప. నా బలం ఏ పడితో చూసాక జాగ్రత్తగా ఉండు. ఒక్కసారి తోకతో నేను కూడా ఆపడానికి ట్రై చేస్తాను. ఇటు దిక్కులు చూస్తున్నాను, ఆఫ్ చేసేద్దాం. చూడు మామా, తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోయిందా లేదా? ఊరు నాయను, ఇది నిజమా? ఈ పిల్ల పులి దగ్గర తగ్గకూడదు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. నేను తోకతో ఎలా ఆపుతాను చూడు. ఎవడైనా వచ్చి కాపాడరా బాబోయ్, చచ్చిపోయేలా ఉన్నాను. కాపాడండి, ఈ ఫ్యాన్ ఆపడరా బాబోయ్. ఎవడైనా వచ్చి ఆపడరా, కాపాడండి. నాతోని మజాక్ చేస్తావరా? బాగా అయిందా? రన్నింగ్ లో ఫస్ట్ వచ్చి నాకు చిన్న గిఫ్ట్ చేతిలో పెట్టి పబ్లిసిటీ కోసం 10 ఫోటోలు తీసుకున్నారు. ఆ తెంగర బుచ్చి నిద్రపోతుంది. ఈ చిన్న గిఫ్ట్ అక్కడ పెట్టి సైలెంట్ గా పెద్ద గిఫ్ట్ కొట్టేద్దాం. ఈ ప్రసాద్ ఎంత తెలివైనడు ఇప్పటికైనా అర్థమైందా? ఇవాళ నక్క తోక తొక్కినట్టు ఉన్నారు, అందుకే పెద్ద గిఫ్ట్ దొరికింది. గిఫ్ట్ తొందరగా తీసేయాలి. నా మూతి పలగొట్టడానికి అది కావాలనే ప్లాన్ చేసినట్టుంది. చెప్తా దాని సంగతే. ఏదిది? దేవుడా, నా గిఫ్ట్ తీసుకుంటా. మోసం, అంతా మోసం. పెద్ద గిఫ్ట్ ఆశ చూపి నా గిఫ్ట్ పట్టుకుపోయింది. చింపుగాడు నా బర్త్డేకి ఈ చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకే ఇది నాకు వెరీ స్పెషల్. నా మానాన నేను నిద్రపోతుంటే మంచి ఫ్లేవర్ డిస్టర్బ్ చేస్తుంది. ఎక్కడి నుంచి అబ్బా? చాక్లెట్, చాక్లెట్. వావ్, నా ఫేవరెట్ చాక్లెట్. చెప్పు. వచ్చేస్తున్నా. ప్రతి చాక్లెట్ మీద తినేవాడు పేరు రాసి ఉంటదంట. దీని మీద నా పేరు రాసింది. నాయనో, క్యాచ్. నువ్వు చెప్పింది కరెక్టే పండు. ఈ చాక్లెట్ మీద నా పేరు రాసింది. గ్రహ శకలం పడడం వల్ల నాకు ఓ కొత్త శక్తి వచ్చింది. నన్నంతా నలుపని ఎక్కిరిస్తారా? ఈ శక్తితో కలర్ఫుల్ గా తయారవుతా. ఈ నలుగురి రంగులు పీల్చేస్తా. ఏం జరుగుతుంది? ఏంటి అరుపులు? పులి రంగు లాగేస్తా, ఏనుగు రంగు కూడా లాగేస్తా. నా ఒళ్ళంతా రంగులమయం. ఈ బుల్లికేదో బలం వచ్చినట్టుంది, అందరు రంగులు లాగేసుకుంటుంది. దీనికి బుద్ధి చెప్పాలి. ఎవరు అక్కడ? రే కోతిగా, ఓ నాయనోయ్, నా మీదకి పవర్ వదిలేసింది. గట్టిగా పొడిచా. అబ్బా రే, ఎవరది? నాకు పగులొద్దు చూసుకో. అమ్మా, ఎవర్రాది? ఈ అడవిలో నన్ను కొట్టే తొందరగాడు ఎవడైనా ఉంటాడేటి? రే కోతిగా, అయిపోయావరా? నేను అయిపోతాను, నువ్వు అయిపోతావు, చూసుకుందాం. వచ్చాయి. నా కొమ్ములు నీ బ్యాక్ కష్టం దిగిపోతాయి చూడరా. రే బుల్లు, నాకు హై జంప్ వచ్చు, నీకు వచ్చా? అమ్మా, అదిరిపోయింది. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందే. మనకు మళ్ళీ మన రంగులు వచ్చేసినాయి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ తెంగర బుచ్చి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది? ఓ ఆట ఆడుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం.
రేయ్ కూతునాయలా నీ సంగతి చూస్తానుండు. నా సంగతి తర్వాత చూద్దు గాని ముందు ఇది చూడు. ఎంజాయ్ చేయి. ఆ కోతిగాడి అల్లరి చేష్టలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వాడికి మనం బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఓయ్ ఎవర్రాది? నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? నాకు భయమే తెలియదు తెలుసు. నన్నేం చేయకు. అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం. ఈ దెయ్యం ఏదో నా మీద పగబట్టినట్టుంది. అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం. చచ్చాను. నేను ఏం తప్పు చేశానేంటో ఈ దెయ్యం నా మీద పగబట్టింది. లడ్డు కావాలా నాయనా? అయితే కష్టపడి చేసుకుని తినండి. ఎవర్రాది నీతి వాక్యాలు చెప్తున్నారా? నాకు లడ్డూలంటే ఇష్టమని తెలిసి కూడా పెట్టకుండా తింటావే మొత్తం అదేనా? ఇది చాలా అన్యాయం. ఏంటి అన్యాయం? కొడితే మొహం పచ్చడైపోతాయి. నన్నేం చేయొద్దు, మొత్తం పట్టుకుపో. అలా రా దారికే. నాలాంటి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అలవాటు చేసుకో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. అరే ఏమైందిరా? ఏదో అయితుంది. చెయ్యి మొత్తం బబులు వచ్చినాయి. ఏమైంది? నాకేదో అయింది. నాకేదో వింత రోగం వచ్చేసింది. ఈ కోతిగాడికి తెక్క బాగా కుదిరింది. వాడు తీసుకెళ్లిన అన్ని లడ్డూల మీద ముందు చల్లాను, అందుకే వాడికి అలా అయింది. ఇంక వాడు నా ఆహారం జోలికి రాడు. రోజు క్యారెట్లు తిని తిని బోరు కొడుతుంది. ఇవాళ డిఫరెంట్ ఫ్రూట్స్ తెచ్చుకుందాం. పండ్ల కూర రాజు, మామిడి పండ్లు ఇవంటే నాకు చాలా ఇష్టం. ఏ చికెన్, ఆ ఫ్రూట్స్ ఎలా ఇచ్చి సైలెంట్ గా చెక్కాయి. ఇవను, ఇవి నేను కష్టపడి తెచ్చుకున్నాను. నాకే ఎదురు చెప్తావే? ఇవ గొంతు పగిలితే గాని బుద్ధి రాలేదు. కోపం వచ్చేస్తుంది, చాలా కోపం వచ్చేస్తుంది. దిశ తెక్క కుదిరింది. ఇంకా జీవితంలో ఈడు నా జోలికి రాడు. నీవు నా పంజా దెబ్బ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఈ వాళ్ళ నిన్ను చంపి ఆరగించి పండగ చేసుకుంటా. ఎవర్రా హెల్ప్ అని అడుస్తున్నారు? అయ్యో కుందేలు బకెట్ తనేసరి ఉంది. కాపాడండి. నిన్ను కాపాడే గొట్టంగాడెవడే? అది నేనే. కమాన్ వచ్చాయి. జంప్. కాపాడినందుకు థ్యాంక్ యూ. అది ఇటే వస్తున్నట్టుంది. దానికి ఏడుపు ఒకటే తక్కువ. రే కోతిగా, నాకు ఫుడ్ లేకుండా చేసావు కదా, నీ పని చెప్తా. అమ్మా నా తోక లాక్కుపోయింది. ఒకటి అనుకుంటే ఇంకోటి దొరికింది. దీని రుచి ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా అబ్బా నా తోక. అమ్మో చూస్తే ఏడుస్తాడు. నీ వల్లే నా తోక పోతే నవ్వుతావా? చూపు ఎప్పుడు సెంటర్ లో టార్గెట్ మీద ఫిక్స్ అయి ఉండాలి. కసక్కని ఎలా దిగిపోతుందో చూడండి. సెంటర్ కాదు కదా, దాని పక్కన కూడా దిగలేదు. ఈసారి ఎయిమ్ ఫిక్స్. అరే పక్క నుంచి పోయిందేంటి? ఈసారి గురి తప్పే అవకాశమేలా. నేను బానే కొడుతున్నానే. బాణంలో లోపమా, టార్గెట్ లో లోపమా? చాలా ఆకలిగా ఉంది కానీ పండ్లు చూస్తే పైన ఉన్నాయి. ఒక్కసారి అల్లరి కోతిగాడికి టార్గెట్ ఫిక్స్ చేద్దాం. పండ్లు బాగా ముగ్గి మంచి వాసన వస్తున్నాయి. అమ్మా! ఎవర్రా నా వెనకాల బాణాన్ని దింపింది? అయిపోయారా? అమ్మో ఏం మిస్ అవ్వలేదు. ఈడికెలా కట్టిగా దిగింది? దాహం, నా దాహం తీర్చడానికి ఇక్కడ ఎవరున్నారు? మిత్రులారా అందరం కలిసికట్టుగా తిందాం. మీరు తినడం కాదు, నా ఆకలి తీర్చాలి. అమ్మో జాంబీ బుల్. దానిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. భయం వేయకపోతే ఫన్నీగా ఉంటదేనా? వస్తున్నాను ఆగండి. పారిపోండి పారిపోండి పారిపోండి. ఎక్కడికి పారిపోతారా? ఏ జాంబీ బుల్, నీకు కావాలంటే అట్టి పండ్లు ఇస్తాను. నన్ను వదిలిపెట్టాయి. అమ్మా నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, ఒరే కామెడీ పీసు, ఇవాళ నీకు లాస్ట్ డే. నన్నేం చేయొద్దు. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని, నన్ను వదిలే. ఏంటి ఈడు పట్టపగలే కరళగంటున్నట్టున్నాడా? అమ్మా ఏటైంది నాకు? ఏటైంది? ఓర్ని ఎంతసేపు కలగన్నానా?